రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన షెకావత్ పవన్ కళ్యాణ్. కేంద్రం 375 కోట్లతో రాష్ట్రంలో చేపట్టనున్న పర్యాటక ప్రాజెక్టుల ఫోటో గ్యాలరీని తిలకించిన షెకావత్ పవన్. కూటమి ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించిందన్న జగన్. ఖనిజ సంపద తాకట్టు, సంఘటిత నిధి ప్రైవేటు పరం అంటూ విమర్శలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, ప్రభుత్వ రుణాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పారదర్శకత పాటించాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేసిన జగన్. గద్వాలలో ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య. భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమల రావుల ఘాతుకం. సుపారీ గ్యాంగ్ సాయంతో భర్తను చంపించినట్లు పోలీసుల వెల్లడి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం అనంతరం హత్యగా నిర్ధారించి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై బాణాసంచా ఘటనలో కేసు నమోదు. శ్రీకాంత్ రెడ్డితో పాటు 19 మంది వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్. ఎంపీపీ సుదర్శన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇస్తున్నామని కల్వకుంట్ల కవిత ప్రకటన. ఏడాదిన్నరలోనే 2 లక్షల కోట్ల అప్పు, ఆ డబ్బు ఏం చేశారని నిలదీసిన ఎమ్మెల్సీ. చంద్రబాబు రేవంత్ రెడ్డిల భేటీ తర్వాతే బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కవిత ఆరోపణ. టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోటా చంద్రశేఖర్ ₹1 విరాళం. తోటా చంద్రశేఖర్ను అభినందించిన టీటీడీ చైర్మన్. టీటీడీకి 2000 హెల్మెట్లు విరాళంగా ఇచ్చిన అమలాపురం వాసి సత్యనారాయణ. ముంబైలో వృద్ధురాల్ని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు. మనవడు సహా 3 పోలీసుల కేసు నమోదు. సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలతో బయటపడిన మనవడి అబద్ధం. పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. తన వరకు రాజ్యాంగమే సర్వోన్నతం, పార్లమెంట్ కాదన్న సిజేఐ. చట్టసభలకు రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చే అధికారం లేదని వెల్లడి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. తిరుమలగిరిలో 2 క్లర్కులు, 10 మంది ఏజెంట్ల పట్టివేత. ఉప్పల్లో 10 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న ఏసీబీ. మంచిర్యాల జిల్లాలో ఇటిక్యాలలో అమానవీయ ఘటన. సబ్బుల లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టిన ట్యాంకర్. డ్రైవర్ దుర్మరణం, క్లీనర్కు తీవ్ర గాయాలు. బాధితులను పట్టించుకోకుండా సబ్బుల కోసం ఎగబడ్డ జనం. పోలీసులు వచ్చేలోపే సగం లోడు ఖాళీ. కేసు నమోదు చేసిన పోలీసులు.